రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. మిస్టరీగా మారిన సైఫ్ అలీ ఖాన్ పై దాడి. సైఫ్ అలీ ఖాన్ ని కత్తి పోట్లతో పొడిచినట్టు మనకి ఇదివరకే ఇన్ఫర్మేషన్ దొరికింది. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో అర్ధరాత్రి చొరపడ్డాడు ఓ దుండగుడు. అర్ధరాత్రి దాదాపు 2 గంటల 30 నిమిషాల తర్వాత సైఫ్ పై దాడి జరిగినట్టు కూడా అక్కడ పోలీసులు నోట్ చేసుకున్నారు. అయితే దొంగతనం కోసం ఇంట్లోకి దుండగుడు ఎంట్రీ ఎలా ఇచ్చాడు ఏంటి అని విచారణ కొనసాగిస్తుంటే పని మనిషితో గొడవ పడ్డాడు అని తెలిసింది దుండగుడు. అయితే ఇదే నేపథ్యంలో గొడవ మధ్యలో వచ్చిన హీరో సైఫ్ అలీ ఖాన్ పై ఒకటేసారి దాడికి తలపడ్డాడు. అయితే దొంగతో ఇంకా ఘర్షణ కూడా 6 చోట్ల మొదలైంది. అయితే ఇదే నేపథ్యంలో సైఫ్ అలీ ఖాన్ ఇంకా ఆ దుండగుడు కొట్లాడుకునే నేపథ్యంలో 6 చోట్ల తను కత్తితో గాయాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడైతే ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి హాస్పిటల్లో సర్జరీ పొందుతున్నాడు. అయితే సైఫ్ పై దాడి కేసులో పోలీసులు తీవ్ర స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. 7 బృందాలుగా వాళ్ళు డివైడ్ అయ్యి అసలు ఎలా జరుగుంటుంది ఏంటి దీని వెనకాల కారణం అని కూడా గట్టి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే సీసీ కెమెరాల సైతం కూడా దొరకట్లేదు. దొంగ ఇంట్లో ఉన్న మనిషేనా లేకపోతే ఇంకెవరైనా బయట నుంచి వచ్చారా అన్న కేసు దర్యాప్తు చేస్తుంటే ఘటనకు 2 గంటల ముందు రికార్డులు పరిశీలించినారు పోలీసులు. అయితే దీని తర్వాత కూడా ఆ 2 గంటల్లో కూడా ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కూడా దొంగ అక్కడ 2 hours ముందు వచ్చినట్టు కనిపించడం లేదు. అంటే దానికన్నా ముందే ఇంట్లోకి చొరబడ్డా లేదంటే ఎప్పటి నుంచి ఆ ఇంట్లో ఉన్నాడు లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళే ఇలాంటి దాడి చేశారన్న దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలిసిన వారే అంతకుముందు ఇంట్లోకి వచ్చి ఉన్నట్టు కూడా అనుమానాలు తెలుపుతున్నారు. అన్ని కోణాల్లో కూడా సైఫ్ అలీ ఖాన్ విచారిస్తున్నారు పోలీసులు. అయితే దుండగుడు ఇంట్లోకి ఎలా చొరబడ్డాడు తెలిసిన వాడే సైఫ్ పైన దాడి చేశాడా అని కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్లో అందిస్తారు. శ్రీపాల్, చెప్పండి, అసలు ఆ సీసీటీవీ ఫుటేజ్ లో కూడా 2 గంటలు అంటే వాళ్ళు సర్చ్ చేసినప్పటికీ ఎటువంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదు. మరి అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు చేశారంటారా లేదంటే ఇంకెవరన్నా బయట నుంచి వెళ్ళుంటారా? లక్ష్మి, ఈ రోజు అయితే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది సైఫ్ దాడిపై. అయితే ఎందుకంటే దాడి తర్వాత కూడా సీసీ కెమెరాలో ఎక్కడ దృశ్య పరిశీలన చేసినా కానీ ఎక్కడ కనిపించకుండా పోయింది. ఎందుకంటే ఘటన జరగక ముందు ఎవరు ఇంట్లోకి రాలేదని అయితే పోలీసులు ఇప్పుడు వరకైతే ధృవీకరించడం జరిగింది. కాకపోతే ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి కూడా పోలీసులకు కూడా ఒక మిస్టరీగా మారిందని చెప్పవచ్చు. 2 గంటల వరకు విజువల్స్ పరిశీలించిన పోలీసులు 2 నుంచి 2.5 గంటల మధ్యలో 2:30 తర్వాత దాడి జరిగిందన్నట్టు తెలుస్తుంది. అయితే ఇంట్లో ఉన్నవారే దాడికి యత్నించి ఉండవచ్చని కూడా ఒక అంచనాకు వచ్చారు పోలీసులు. అయితే సైఫ్ శరీరం పైన అయితే 6 చోట్ల దాడి చేసి దుండగుడు పారిపోయినట్టు తెలుస్తుంది. అయితే పారిపోయే క్రమంలో కూడా పని మనిషి పైన కూడా దాడి చేయడం జరిగిందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ఎందుకంటే ఆపరేషన్ అయితే వైద్యులు ప్రిపేర్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆయన పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నిలకడగా ఉన్నట్లు సైఫ్ టీం కానీ సైఫ్ పిఆర్ టీం కానీ ప్రకటించడం జరిగింది మేనేజర్స్. అయితే అభిమానులు మీడియాను కూడా సంయమనం పాటించాలని చెప్పి కూడా సూచన చేశారు. అయితే ఘటనతో విచారంపై వ్యక్తం చేసిన ప్రస్తుతానికి అయితే టాలీవుడ్ నుంచి చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారు అయితే ఒక విచారం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆయన త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆ సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా హీరో హీరోయిన్లు అప్పు అందరూ ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ఒక విచారకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ప్రాబ్లం లో ఉండడం, ఎందుకంటే ఇది విచారణ జరగడం నిన్న ఖచ్చితంగా ఎవరు చేశారు ఏంటి అనేది కూడా తెలియట్లేదు. ఇంట్లో వ్యక్తే చేశారని చెప్పి కూడా ఒక పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తెలుస్తుంది. అయితే ఈ సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ రికార్డ్ అవ్వకపోవడం కూడా ఖచ్చితంగా అసలు ఏం జరిగింది అనేది కూడా ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచే ఒక ఆన్సర్ అయితే రాబట్టాలని చెప్పేసి కూడా పోలీసులు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే ఇంట్లో పని మనిషా లేదంటే ఎవరు చేశారనేది కూడా ఖచ్చితంగా నిర్ధారణకు అయితే రావట్లేదు. ఆ దుండగుడిని పట్టుకోవడానికి మాత్రం ఒక 6-7 బృందాలుగా వీళ్ళు ముంబై పోలీసులు అయితే డివైడ్ అయ్యి ఖచ్చితంగా వీళ్ళైతే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఇది ఎందుకైతే ఒక ప్రెస్టీజ్ ఇష్యూ, ఒక సెలబ్రిటీ మీద దాడి కాబట్టి ఖచ్చితంగా ఇది త్వరితగతినే పూర్తి చేసేలా ఉన్నారు పోలీసులు. లక్ష్మి, రైట్. అయితే మరి శ్రీపాల్, ఇప్పటిదాకా వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంటే కరీనా కపూర్ కానివ్వండి ఇంకెవరైనా స్పందించడం జరిగిందా? ఇప్పటివరకైతే ఎవరు స్పందించట్లేదు. ఎందుకంటే అతనికి సంబంధించిన మేనేజర్ టీం మాత్రమే సంబంధించిన మేనేజర్ టీం మాత్రం స్పందించడం జరిగింది. ఎందుకంటే ఫ్యాన్స్ కొంచెం సమయం పాటించాలని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఎవరు చేశారనేది అంటే తెలిసిన వారే చేసుంటారు, లేదంటే అంత ధైర్యంగా ఆయన ఇంట్లోకి ప్రవేశించి చేయడం కుదరదు అని చెప్పేసి కూడా ఖచ్చితంగా కొంతవరకు నిర్ధారణకు వచ్చింది. ఏది ఏమైనా పోలీసులు ఖచ్చితంగా తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ 6 బృందాలు ఖచ్చితంగా పట్టుకొని నిరూపిస్తారని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు.
మరి అక్కడ లీలావతి డాక్టర్స్ కూడా అంటే సైఫ్ హెల్త్ రిపోర్ట్ కూడా ప్రెస్కి సబ్మిట్ చేస్తాము అని చెప్పి ఇటీవలే చెప్పారు ఎర్లీ మార్నింగ్ మనం మాట్లాడినప్పుడు. కాకపోతే ఇప్పటిదాకా ఎటువంటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే సైఫ్ పరిస్థితి విషమంగా ఉందనుకోవాలా, లేదంటే ఏదైనా డీప్ ఇంజురీస్ ఏమైనా జరిగాయా? 6 చోట్ల ఇంజురీ అయితే జరిగినట్టు తెలుస్తుంది కొంత వరకు. ఎందుకంటే ఇది సర్జరీ ప్రారంభించిన తర్వాత ఎటువంటి విషయాలు డాక్టర్లు కూడా కొంత టైం తీసుకొని ఖచ్చితంగా ఒక ప్రకటన చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే తను సెలబ్రిటీ కాబట్టి ఖచ్చితమైన ప్రకటన చేయాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిసేపు వేచి చూస్తున్నట్టు తెలుస్తుంది. రైట్. అయితే ఇంకా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ సెక్యూరిటీ ఏమైనా అలర్ట్ అవ్వడం జరిగిందా, లేదంటే సెక్యూరిటీ నిన్న వాళ్ళు ఏమర్పాటు వల్ల ఈ ఘటన జరిగింది కాబట్టి పోలీసులు వాళ్ళని ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏమైనా క్లూస్ దొరికాయా? అంటే గతంలో కూడా సల్మాన్ ఖాన్ కి కూడా ఇలాంటి బెదిరింపులు ఉన్నాయి, ప్రస్తుతానికి కూడా బెదిరింపులు ఉన్నాయి. ఆయన సెక్యూరిటీ కూడా వాళ్ళు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే సెలబ్రిటీస్ మీద దాడి అయితే ఖచ్చితంగా, ఎందుకంటే పలువురు సెలబ్రిటీస్ కూడా ఎందుకంటే విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా సెలబ్రిటీ మీద అటాక్ చేస్తే వీళ్ళు హైలైట్ అవ్వడమా, లేదంటే వీళ్ళ కోసం హైలైట్ చేయడమా, ఎందుకంటే ఒక పబ్లిసిటీ స్టంట్ కూడా కావచ్చు వీళ్ళు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎవరైతే చేశారో వాళ్ళు కూడా ఒక అతన్ని పట్టుకుంటే మనం హైలైట్ అవుతామన్న గ్యాంగ్స్టర్ నేపథ్యంలో కావచ్చు, వేరే నేపథ్యంలో కావచ్చు, ఎవరనేది ఖచ్చితంగా కొద్ది రోజుల్లో కావచ్చు ఈ రోజు తెలుస్తుంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాత. రైట్. అయితే ఇదే పలుగా అంటే పలు బాలీవుడ్ స్టార్స్ కూడా థ్రెట్ కాల్స్ రీసెంట్స్గా వచ్చింది. అంటే సల్మాన్ ఖాన్, లేదంటే షారూక్ ఖాన్, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్. అంటే మొత్తం ఖాన్ ఫ్యామిలీ పైన ఏమన్నా పగపట్టి ఇలాంటి ఏమన్నా చేస్తున్నారా, లేదంటే ఫ్యాన్ వార్స్ ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా, లేదంటే తినకి ఎనిమి పర్సనల్గా ఎవరైనా ఉన్నారు అని చెప్పి సైఫ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా డౌట్ పడితే ఏమన్నా పోలీస్కి రిపోర్ట్ ఇచ్చారా? గతంలో పంజాబ్ నేపథ్యంలో కావచ్చు, మిగతాది అతను సల్మాన్ ఖాన్ చేసిన ఇన్సిడెంట్స్ వల్ల కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళకైతే థ్రెట్ ఉందని కూడా చెప్పవచ్చు. కాకపోతే సైఫ్ అలీ ఖాన్ ఇది మొట్టమొదటిసారి, ఎందుకంటే అతను బెదిరింపు కాల్స్ కూడా ఎప్పుడు రాలేదు. ఖచ్చితంగా ఇతని దాడి అయితే ఖండించడం వరకు చేయొచ్చు. ఎందుకంటే ఇంకా ఎవరికి అగనిస్ట్ గా వెళ్ళలేదు. సల్మాన్ ఖాన్ గతంలో, షారూక్ ఖాన్ గతంలో, వీళ్ళు ఎందుకంటే ఖాన్స్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కూడా ఉంది. ఇతను కూడా ఖాన్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరన్నా వీళ్ళే ఒక గ్రూప్ లాగా ఎవరన్నా వ్యవహరిస్తూ చేస్తున్నారా లేదా అనేది పోలీసులు నిర్ధారించారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్. అయితే సైఫ్ పైన దాడి చేశారు. అదే నేపథ్యంలో మనం విజువల్స్లో చూస్తున్నాం సైఫ్ అలీ ఖాన్ కూతురు అయిన సారా అలీ ఖాన్, ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్. అయితే తిను కూడా వచ్చి చూసే విజువల్స్ అయితే చూస్తున్నాం. హాస్పిటల్కి అంటే లీలావతికి ఇందాకే చేరుకున్నారు సారా అలీ ఖాన్. సారా అలీ ఖాన్ వెళ్ళిన తర్వాత ఏమైనా సమాచారం తను ఏమైనా మీడియాకి బయటకు ఇస్తుందా, లేదంటే వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏమైనా నిజాలు బయట పెడుతుందా అన్న దీనిపైన పోలీసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో సారా అలీ ఖాన్ ఆ టైంలో ఇంట్లో ఉందా లేదా అన్న దానిపైన కూడా క్వశ్చన్స్ రేస్ అవుతున్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతం సారా అలీ ఖాన్ వాళ్ళ నాన్నని చూడడానికి హాస్పిటల్ లీలావతి దగ్గరికి వచ్చింది. అయితే దీని తర్వాత వాళ్ళ నాన్న ఏమన్నా జరిగిన ఘటన, ఎవరు చేశారు ఏంటి అని చెప్పి అక్కడ కత్తిపోటు పొడిచింది. అంటే తనకి ఫెమిలియర్ ఫేస్ అయి ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు సారా వచ్చింది కాబట్టి సారా సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత కేసు ఏమైనా వేగంగా సాగుతుందా, లేదా ఏమైనా క్లూస్ సారా ద్వారా బయటపడుతుందా అనే విషయం అయితే ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇంకొక విజువల్స్లో మనం చూస్తున్నాం కరీనా కపూర్ కూడా అంటే మిడ్ నైటే వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన విజువల్స్ అవి. అంటే రాత్రిపూట ఆందోళన వ్యక్తం చేస్తూ ఇమీడియట్గా కూడా ఎక్కడ నుంచి ఏమైంది అని చెప్పి వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ని వాళ్ళని కూడా క్వశ్చన్ చేసే నేపథ్యం మనకు కనిపిస్తుంది. అయితే ఏ సీసీటీవీ ఫుటేజ్లో కూడా వాళ్ళు కనిపించట్లేదు. అంటే ఆ దొంగ ఎవడో ముందుగానే ప్లాన్ చేసుంటారు, లేదంటే ఇంట్లోనే కలిగి అంటే వాళ్ళ ఇంట్లోనే ఒక మనిషిలాగా తిరుగుతూ ఉండి ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఎందుకంటే బయట నుంచి వచ్చే వ్యక్తులు అయితే సెక్యూరిటీ గార్డ్ని దాటుకొని రావాల్సి ఉంటుంది. సెక్యూరిటీ గార్డ్స్ నుంచి కూడా ఎటువంటి సమాచారం అందలేదు. అండ్ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళు చెక్ చేసినప్పుడు కూడా సీసీటీవీ ఫుటేజ్లో గత 2 గంటల నుంచి ఎవ్వరూ అయిన వ్యక్తులు కనిపించలేదు. బయటకు వెళ్ళిన వ్యక్తులు తప్ప లోపలికి వచ్చిన వ్యక్తులు ఎవరు కనిపించలేదు అని అంటే 2 గంటల ముందు నుంచే తిని ఉన్నారా లేదా ఏంటి అని చెప్పి అయితే ఈ ఫ్యామిలీ కూడా అఫీషియల్ స్టేట్మెంట్ ఒకటి రిలీజ్ చేసింది. దేర్ వాజ్ అన్ అటెంప్టెడ్ bulgarely in Saif Ali Khan and Kareena Kapoor's residence at last night. Saif had an injury on his arm for which is in hospital undergoing a procedure. The rest of the family is doing fine. We request the media and fans to be patient and not speculate any further as the police is already doing their investigation. Thank you all for your concern and kuda oka official press note kuda release chesindi valla family. Aithe ide nepadyamlo vallu clear ga mention chesindi enti ante
నిన్న అటెంప్ట్ అయితే జరిగింది సైఫ్ అలీ ఖాన్ ఇంకా కరీనా కపూర్ రెసిడెన్స్లో లాస్ట్ టైమ్స్ అంటే వాళ్ళిద్దరూ ఉన్న నివాసంలో అంటే 12th ఫ్లోర్లో వీళ్ళు బాంద్రాలో నివసిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళ 12th ఫ్లోర్లో అంటే థర్స్డే 2 గంటల సమయంలో అక్కడ ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుంది. అయితే ఈ అటెంప్ట్ అయితే జరిగింది అంటే వీళ్ళు ఇంట్లోనే ఉన్నప్పుడు జరిగిన నేపథ్యం. కరీనా కపూర్ కూడా ఇంట్లోనే ఉంది, సైఫ్ అలీ ఖాన్ కూడా ఇంట్లోనే ఉన్నట్టు తెలుపుతున్నారు. అయితే ఇదే క్రమంలో పోలీసులు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఇంకా మీడియా పర్సన్కి ఎస్పెషల్గా ఏమీ ప్రచారాలు చేయొద్దు, ఎందుకంటే ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ బయటపడేదాకా ఏమీ వెళ్ళవేయక్కర్లేదు. అండ్ మీరు కన్సర్న్తో ఉండండి, కొంచెం పేషెంట్గా ఉండండి, కేసుని సాల్వ్ చేస్తామని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రెస్ నోట్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. అయితే ఇదే నేపథ్యంలో తను క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ తప్ప ఇంక ఎవ్వరికీ ఏమీ కాలేదు, మిగతా అందరూ సేఫ్గానే ఉన్నారని కూడా వాళ్ళు తెలిపారు. అంటే సైఫ్ అలీ ఖాన్ని మాత్రమే టార్గెట్ చేశారా, లేదంటే తను గొడవ పడే నేపథ్యంలో అంటే ఘర్షణ మొదలైన తర్వాత ఆపే నేపథ్యంలో వెళ్తే దీనికి బై మిస్టేక్గా ఈ ఇన్సిడెంట్ జరిగిందా అన్న దీనిపైన పోలీసులు తీవ్ర స్థాయిలో విచారణ చేస్తున్నారు. అయితే దీనిపైన ఇంకా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇదే క్రమంలో సారా అలీ ఖాన్ అంటే సైఫ్ అలీ ఖాన్ కూతురు కూడా వచ్చి పరామర్శించే విజువల్స్ మనం చూస్తున్నాము. ఇప్పుడే లీలావతి హాస్పిటల్కి అయితే సారా అలీ ఖాన్ చేరుకున్నారు. మరి చేరుకున్న తర్వాత సారా అలీ ఖాన్ ద్వారా ఏమన్నా క్లూస్ బయటపడతాయా, లేదంటే సైఫ్ అలీ ఖాన్ తనకేమన్నా స్పెషల్గా ఎవరు చేశారు ఏంటి అని చెప్పిన తర్వాత సారా ఏమన్నా క్లూస్ బయటకి ప్రెస్కి వచ్చి చెప్పడం ఏమన్నా జరుగుతుందా, లేదా ఎవరు చేశారు అని వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అన్న దీనిపైన కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సీన్లోకి సారా అలీ ఖాన్ ఎంటర్ అయింది కాబట్టి పోలీసులు కూడా ఏమన్నా కేసు వేగవంతంగా చేస్తారా అన్న దీనిపైన కూడా చూడాల్సి ఉంది. మనం ఇంకా క్లారిటీ అయితే ఇంకా రావట్లేదు, ఎందుకంటే గత సీసీటీవీ ఫుటేజ్లో కూడా తను ఎటువంటి క్లూస్ని కూడా విడవలేదు. అయితే 2 గంటల నుంచి ఎవరు లోపలికి రాలేదు అని అంటే ఆల్రెడీ ఇంట్లోపల ఉన్న మనుషులైతే దీనికి దాడి చేశారా, అసలు దాడి చేసింది ఎవరు